Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading, July 3rd expiry, 53,500 call, 180 buying, 252 exit. Profit వచ్చేసి 2,169. Next entry 26th June expiry, 52,900 call. Buying price is 63 and exit is 100 rupees. Profit is 5,550. సో మీరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో మీకు కనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద వీడియో 5,550 కూడా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియోలో పదే చెప్తున్నానండి అందరికీ కూడా, ఆప్షన్ ట్రేడింగ్ ఎవరు కూడా డైరెక్ట్గా చేయకండి, నేర్చుకొని మరీ చేయండి. క్లాసెస్ చాలామంది చెప్తున్నారు బయట, నేర్చుకొని క్లాసెస్కి వెళ్ళి ఒకటికి 100 సార్లు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని మార్కెట్లో ఎంట్రీస్ అనేవి తీసుకోండి. అదర్వైజ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ వాళ్ళ సజెషన్స్తో మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు. బట్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాత్రమే చేయండి. అలా తప్ప ఎవరు చెప్తే వాళ్ళు ఆర్డర్స్ ఇక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి అని చెప్తే చేయకండి. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ కనిపిస్తాయి, లాసెస్ కూడా కనిపిస్తాయి, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా. బట్ ఆ లాసెస్ ఎలా కవర్ చేయాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేర్చుకొని చేశారనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ మీకు లాసెస్ వచ్చినప్పటికీ కూడా ఎవరైనా ట్రేడింగ్ చేసినప్పుడు సో ఆ లాసెస్ని కవర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. నేర్చుకొని చేస్తే భయం అనేది ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. బట్ నేర్చుకోకుండా చేస్తే ఏమవుతుందంటే పానిక్ అయిపోతారనమాట. సో ఆ పానిక్లో ఏమవుతుంది, 5,000 పోయాయి అనుకోండి, సో ఆ 5,000 రాబట్టడానికి ఇంకొక 5,000 పెట్టి ట్రేడ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి అలా చేయకుండా నేర్చుకొని చేస్తే మీకు 4 డబ్బులు కనిపిస్తాయి. సో డబ్బులు సంపాదించాము అన్న హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే ఫ్యూచర్స్ అనేవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఫ్యూచర్ డైరెక్షన్ తెలిసి ఉండాలి. ఫ్యూచర్ డైరెక్షన్ తెలియకపోతే ఆప్షన్స్ అనేవి చేయలేము. గుడ్డిగా ఎక్కడైనా ఆర్డర్ ప్లేస్ చేసి ఎగ్జిట్ చేయాలి అనుకుంటే అది ఎగ్జిట్ ఛాన్స్ ఇవ్వదు, అనవసరంగా డబ్బులు అనేవి పోతాయి అన్నమాట, జీరో అయిపోతాయి. సో ఈరోజు 26th డేట్ ఎక్స్పైరీ రోజు అనమాట. సో 63 రూపీస్ ట్రేడింగ్ 63 రూపీస్ నేను ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఉంది మార్కెట్. మార్నింగ్లో 100 రూపీస్కి నేను ఎగ్జిట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూడండి మీరు 0.05 అయిపోయిందనమాట. సో అలా ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చినప్పటికీ అండ్ ప్రీమియం తగ్గుతూ పోతుంది ఎవ్రీడే. ఎక్స్పైరీ డేట్ రోజు టోటల్గా జీరో అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు కనిపిస్తాయి మనకి, లేకపోతే జీరో అయిపోతాం అనమాట. ఎంట్రీస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ మనకి తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మనం ప్రాఫిట్స్ అనేవి సంపాదించగలుగుతాము. సో ఈరోజు ప్రాఫిట్ 7,719. థ్యాంక్ యూ.